హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరీవన్, గ్రామం మరియు వాటించిన ఉద్యోగులు వారి యొక్క డిపార్ట్మెంట్ టెస్టులను చాలా సులభంగా ఎలా క్లియర్ చేసుకోగలరు అనే ఇన్ఫర్మేషన్ అనేది ప్రీవియస్గా నా వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడండి. తప్పకుండా అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ఫాలో అయినట్లయితే ఈ యొక్క ఎగ్జామ్స్ని ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా ఈజీగా క్లియర్ చేసుకోగలరు. ఆ వీడియో తాలూకా లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేయడం జరిగింది. ఓకేనా? ఏపీపీఎస్సీ నుంచి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే నవంబర్ 2020 సెషన్స్ తాలూకా డిపార్ట్మెంట్ టెస్టులకి వివిధ కారణాల రీత్యా దరఖాస్తు చేసుకోలేకపోయారో వారందరికీ కూడా మరొకసారి అవకాశం కల్పిస్తూ కమిషన్ అయితే డెసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ముందు ప్రెస్ నోట్ కూడా అందుబాటులోకి అయితే రావడం జరిగింది. దీని మీద పరిశీలన చేస్తున్నారు. ఓకేనా? ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకపోయినట్లయితే 29/4/2021 నుంచి 10/5/2021 వరకు కూడా మీరు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే వీరు మళ్ళీ కల్పించడం అయితే జరిగింది. ఓకేనా? సో గ్రామం మరియు వాటించిన ఎంప్లాయీస్ కూడా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి వీరికి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అందువల్ల మిత్రులు ఎవరైనా సరే సచివాలయం ఉద్యోగులు కనుక ఉన్నట్లయితే దయచేసి వారు వీటికైతే అప్లై అనేది చేయండి. ఎవరెవరు అంటే ఏ డిపార్ట్మెంట్ వారు ఏ పేపర్స్కి అప్లై చేయాలనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రీవియస్గా అందించాను. అంతేకాకుండా ఈ డిపార్ట్మెంట్ టెస్ట్లకు సంబంధించి ముందుగా చెప్పినట్లుగా ఎలా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? తప్పకుండా ఆ రెండు వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూసినట్లయితే ఈ యొక్క ఎగ్జామ్స్ పైన మీకు అవగాహన అయితే ఏర్పడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.